తెలుసమ్మా 50 ఏళ్ల తర్వాత స్త్రీ పురుషుడు స్త్రీ అవ్వడం అనేది జరుగుతుంది. అంటే 50 ఏళ్ల దాకా మగవాడు పట్టించుకోవాలి, నిజాగ్రత్త ఉండాలి, అది ఇది అని ఆలోచించేటువంటి స్త్రీ 50 దాటిన తర్వాత పూర్తిగా పురుషుడిలాగా వాళ్ళు ఏం పట్టించుకోకుండా వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటున్నారు. 50 ఏళ్ల దాకా పట్టించుకోకుండా పురుషుడు ఆడవాళ్ళ వెనకాల ఏ పనున్నా కూడా వీడు స్త్రీ కింద మారి చూస్తుంటాడు. అంటే స్త్రీ ప్రతి పురుషుడిలోనూ ఉంది, పురుషుడు ప్రతి స్త్రీలోనూ ఉంటాడు. అర్థమైంది? ఎక్కువ పాళ్ళు స్త్రీత్వం ఉంటే స్త్రీ అన్నారు, కానీ పురుష లక్షణాలు లేవా అంటే హార్మోనల్ చేంజెస్ వస్తాయండి 50 ఏళ్ల తర్వాత. కాస్త పురుషుల్లాగా మనిషికి కూడా హార్మోనల్ చేంజెస్ వస్తాయి మగవాడికి. అంటే స్త్రీ పురుషుడు ఎక్కడ బయట లేరు, ఇద్దరు లోపలే ఉన్నారు. ఈ ఇద్దరిలో ఎవరి యొక్క చేతనత్వానికి సంబంధించింది ఎక్కువ వస్తే ఆ రూపం ధరించి వస్తున్నారు. మానసికంగా అది, శారీరకంగా జన్మాంతర కర్మలో వాళ్ళు చేసినటువంటి పనుల్ని బట్టి ఉపాధి వస్తుంది అని జరిగింది. ఎలా అంటే పరమాత్మ స్త్రీ పురుషుడు అనే రెండు లేకుండా నిర్గుణ నిరాకారంగా ఒకటే అయి అంతటా వ్యాప్తి చెందున్నాడు. ఆయనకి సృష్టి చేయాలనే సంకల్పం వచ్చింది. సృష్టి చేయాలంటే ఆయన్ని రెండుగా విభజించుకోవాలి. ఆయన రెండుగా ఒకటే అయినటువంటి పరమాత్మ ఆయన్ని రెండుగా మార్చుకున్నాడు. ఎలా రెండుగా మార్చుకున్నాడు అంటే అంతటా నుండి ఆత్మ చైతన్యంతో ఉన్నటువంటి ఆయనకి ఆడమగా లేదు. ఆయన సృష్టి చేయాలనే సంకల్పం దానికి రావడం వల్ల ఆయన అనే పదం ఊరినే వాడటమే తప్ప దానికి అని కూడా వాడచ్చు. అది ఆకాశం కింద మార్చుకుంది. ఆ ఆత్మ చైతన్యం తనను తాను ఆకాశంగా మార్చుకుంది. ఆకాశంలో స్థిరంగా ఉండేది పురుషుడు. అందులో కైనెటిక్ ఎనర్జీ కింద, పొటెన్షియల్ ఎనర్జీ కింద వ్యాప్తి చెందేదంతా స్త్రీ. అందులో నుంచి బాగా వేగంగా ఇట్లా ఎనర్జీ తోటి పాకేది స్త్రీ. నాట్యం మొదలుపెట్టారు పరమేశ్వరుడు పార్వతిగా, వీళ్ళిద్దరు మారారు ఆకాశంలో. వీళ్ళిద్దరూ కలిసి ఈక్వల్గా నువ్వెక్కువ నేనెక్కువ అని నాట్యం మొదలుపెట్టారు. ఓహో ఆకాశం స్థాయి వచ్చింది కదా, ఇంకా పెంచుకుందాం మనల్ని మనం అని చెప్పి ఈయన వాయువు కింద వారాడు. వాయువులో స్థిరంగా, ఆ వాయువులో చలన శక్తి కింద అమ్మవారు వాడిపోయింది. అంటే ఎయిర్లో ఒరిజినల్గా ఉన్నది శివుడైతే అందులో ఉన్నటువంటి కైనెటిక్ ఎనర్జీ అంతా కూడా ఇటు అటు మూమెంట్ తోటి ఉన్న ఎనర్జీ అంతా కూడా అమ్మవారిగా మారిపోయింది. ఈ నాట్యం ఇంకా విస్తృతమవుతుంది, వ్యాప్తి చెందుతుంది అన్నమాట, వేగం పుంజుకుంటుంది. ఆకాశం అంటే నిర్గుణంగా, అక్కడి నుంచి కొంచెం స్పర్శ అనే గుణంతో వేగంగా కదలటం మొదలుపెట్టారు. మొత్తం సృష్టి రహస్యం అంతా ఇందులో ఉంది. వాళ్ళకి ఇంకా తృప్తి కలగల, ఇంకా పోటీ పడుతున్నారు నృత్యంలో. ఆ పోటీ ఎక్కడి దాకా పోయింది అంటే అగ్నిశక్తి కింద మారితే ఆ అగ్నిలో ఉండేటటువంటి థర్మల్ ఎనర్జీ కింద, అంటే వ్యాప్తి చెందేటటువంటి థర్మల్ ఎనర్జీ కింద అమ్మవారు మారిపోయింది. ఇంకా విస్తృతం. కానీ ఎవడికి స్థిరంగా ఉన్న పురుషుడు కనిపించాడు, చలనంగా ఉండే ప్రకృతి శక్తి మాత్రమే కనిపిస్తుంది. ఈ ప్రకృతి శక్తి అక్కడికి వెళ్ళి థర్మల్ ఎనర్జీ కింద అమ్మవారు మారిపోయింది. ఈయన స్థిరంగా ఉండేటటువంటి పూమ్ లక్షణంతో లోపల ఉంటారు. అందుకని స్త్రీలకి బాగా చలనం ఎక్కువగా ఉండేటటువంటి స్వభావం ఉంటుంది. అక్కడి నుంచి నీళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇంకా ఇంకా నృత్యం పెంచుకుంటూ పోయారు. జలం దగ్గరికి వచ్చేటప్పటికి స్థిరమైన జలభాగం అంతా పరమాత్మ, అందులో చలమైనటువంటి హైడ్రల్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ హైడ్రల్ ఎనర్జీ అంతా కూడా అమ్మవారి కింద మారుతూ వెళ్ళిపోయింది. అంటే నీరు మనం చూస్తాం కదా, నీటిలో ఉండే శక్తి మొత్తం అమ్మవారి. పరమాత్మ స్థిరము, అందులో పురుషుడు స్థిరము, సముద్రం లాగా స్థిరంగా ఉంటాడు, ప్రవాహం లాగా నది. అమ్మా శివుడు అనేటటువంటి వాడు నువ్వు లేకపోతే జడం, వాడికి స్పందించడానికి కూడా అవకాశం. స్పందన అంటే ఏమిటి? మొత్తం అంతటా నిండి ఉన్న పరమాత్మకి స్పందన ఉంటుంది. అందులో అమ్మవారు అనే ఒక బ్యూటీ వచ్చి చలనం వచ్చింది కాబట్టి దాని లోపల స్పందన వచ్చింది.
ఇలా పరమాత్మకి ఏం స్పందన ఉంటుంది? జడమై కూర్చొని ఉంటాడు. ఈ జడమైనటువంటి దీంట్లో ఆస్వాదించడానికి ఇంత చైతన్యం వచ్చిందంటే శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః. దేనివల్ల అయ్యాడు? నచేదేవం దేవో, నువ్వు లేకపోతే అసలు స్పందించడానికి కూడా శక్తి లేదు. అందుకనే శివ శబ్దంలోనే మనకి ధాతు సంస్కృతంలో మనం అందరం కూడా విభక్తులు చెప్పుకుంటాం. అకారాంతము పుంలింగో భవతి అని చెప్తాం, ఇకారాంతము స్త్రీలింగంగా చెప్తాం. ఈ అంటే ఇప్పుడు చార్వాణి, పావని, అలా ఇకార శబ్దము ప్రధానంగా వస్తుంది. అంటే రజి ఈ వచ్చింది, రజితలో జీలో ఈ వచ్చింది, ఎక్కడో అక్కడ ఇకారము అనేటటువంటిది తీసుకోండి, అప్పుడు స్త్రీ కింద చెప్తాం. ఈ శివశబ్దంలో షీ అనే శబ్దంలో ఈ ఉంది కదా, ఆ ఈ తీసేసేయండి. షీలో ఈ పోతే ఏమైంది? కాదమ్మా, షా. షాకి ఇకారం వస్తే షీ అయింది, ఇకారం తీస్తే షా అయింది. శివము అనేటటువంటి దాంట్లో శక్తి కనుక వెళ్ళిపోతే శివము. దానికి ఏ విధమైన శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం, అదే స్పందించడానికి లేదు, శవం స్పందిస్తుందా? అలా స్త్రీత్వము అనేటటువంటిది ఎంత గొప్పదయ్యా అంటే జడంగా ఉన్నదానికి చైతన్యం కలిగిస్తుంది. అందుకనే పెళ్లి కాకముందు పురుషుడు వేరు, పెళ్ళి అయిన తర్వాత పురుషుడు వేరు. వాడి వెనకాల వాడితో వ్యవహారం అంతా సక్రమంగా నడిపించేటటువంటి చేతనా శక్తి స్త్రీ మాత్రం. అంటే బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ కారణం అది. అందుకని చెప్తారు ఊరికే. అలాంటి అద్భుతమైనటువంటి మహిళా దినోత్సవం రోజు పార్వతీ పరమేశ్వరులని, లక్ష్మీనారాయణులని చక్కగా తలుచుకుంటూ ఒకసారి మీరు తెచ్చింది ఇటు తీసుకొస్తే